మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయినా నేను నీకప్పుడే చెప్పాను, దీని తల్లిని ఇంట్లో నుంచి పంపించేయమని. నువ్వు నా మాట అస్సలు వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏయ్, అసలు నీకు సిగ్గు లేదా? నువ్వు ఆడదానివేనా? నీకు మొగుడుండగా ఇంకొకటి కావాల్సి వచ్చాడే నీకు? సిగ్గులేని బతుకని, సిగ్గులేని బతుకు. అయ్యో బావగారు, ఈ దాసు నా మొగుడు కాడండి. నీ మొగుడు కాకపోతే ఇలా నీ రూములో ఎందుకుంటాడే? నీతో ఫస్ట్ నైట్ ఎలా జరుపుకుంటాడే? నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. సింధు, దీని పేడ విరగడైపోయింది. ఇలా పాడుబుద్ధులున్న మనుషులుంటే వీళ్లను ముట్టుకుంటే నువ్వు మైలపడిపోతావే. ఇలాంటి మనుషులున్న చోట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. చీచి, దీని బతుకు తగలడా. ఎవరు కొంపలు కూల్చాలని మా ఇంట్లో అడుగు పెట్టారే. ఇంకెందుకు ఇక్కడ? వెళదాం పదండి. చూడు సంధ్య, నిన్నొక మంచి ఫ్రెండ్లా ఫీల్ అయ్యాను. కానీ నువ్వు నన్నొక తప్పుడు మనిషిని చేసి నా మీద నింద వేశావు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. చిచి. జీవితంలో ఇంకెప్పుడు నా కళ్ళకి కనిపించుకో. చూడు, నువ్వు భార్యగా ఉండాలనుకో, తప్పులేదు. అది నీ భర్తకి. ఇలా ఎవరు పడితే వాళ్లతో కాదు. నా భర్తకి నువ్వు అసలు భార్యగా ఉండలేవు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బతకండి. ఛీ, పదభాగ్యం. నిన్ను నమ్మి నా ఇంట్లో ఉంచుకున్నందుకు నా కొడుకు క్యారెక్టర్నే చెడుగా చిత్రీకరించాలని చూస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నీలాంటి దాన్ని ఎన్ని రోజులు నా కోడలుగా చేసుకోవాలని అనుకోని నా కొడుకు చేత నీ మెడలో తాళి కట్టించాలని అనుకుంది. ఎంత పిచ్చిదాన్నే. నిన్ను మీ అమ్మని ఎన్ని రోజులు నా ఇంట్లో పెట్టుకొని నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైందే. చిచ్చి, నువ్వు ఎంత దిగజారే మనిషివో, ఎంత నీచానికి దిగజారావో ఇప్పుడు నా కళ్ళారా చూశాను. నా అవసరాన్ని అవకాశంగా తీసుకొని నన్ను వాడుకొని మోసం చేస్తావా? దేనికైనా బరి తెగించే క్యారెక్టర్లే మీవి. ఛీ, మిమ్మల్ని చూస్తేనే నా ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకుతున్నంత కంపరంగా ఉంది. మళ్ళీ మీ మొహాలు నాకు చూపించకండి. పొరపాటున నాకు ఎదురుపడ్డారో ఒక్కడే మీ ప్రాణాలని తీసేస్తాను. వదినా, అమ్మి మధు, అసలు మనం ఏమనుకున్నాం? చివరికి అసలు ఏం జరుగుండది?
చెల్లి, నువ్వు ఏడ్చి ఏ ఉపయోగం లేదు. ఏదైనా సరే పొందాలి, గెలిచేదాకా పోరాడాలి, దక్కించుకోవాలి. దామత్త మిమ్మల్ని ఆ ఇంటికి రావద్దు అని చెప్పి వెళ్ళింది. మీరు ఆ ఇంటికి రాకుండా ఉండకండి. మీరు ఆ ఇంటికి రావాలి. యష్ నీ మెళ్ళో తాళి కట్టేలా చేసుకోవాలి. దానికి నా సపోర్ట్ కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది. వస్తాను. మధు చెప్పినట్టు బాధపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేం. వెళ్దాం, ఆ ఇంట్లో అడుగు పెడదాం. ఏం జరుగుతుందో చూద్దాం. పద పద. ఆయన పడుకున్నారు కదా అని నేను అలానే ఆయన పక్కనే పడుకున్నాను. నన్ను బలవంతంగా ఆయన దుప్పట్లోకి లాక్కున్నారు. ఆ తర్వాత జరిగిపోయిందంతా. నా యష్ శ్రీరామచంద్రుడత్తయ్య, అసలు ఆయనకి ఆ ఉద్దేశమే ఉండదు. యష్, జరిగింది మర్చిపో యష్. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అన్నది నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పుడు మాటలు వినేవాడివే కానీ తప్పుడు పనులు చేసే మనస్తత్వం కాదు నీది. నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా నువ్వే నా భర్తగా ఉండాలని కోరుకుంటాను యష్. కాఫీ తాగు యష్. వద్దు, తీసుకెళ్ళి సింధు. వేడి చల్లారక ముందే కాఫీ తాగు. నీ మనసులో ఏం పెట్టుకోకు, ప్రశాంతంగా ఉండు. నీకు నేనున్నాను యష్. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని పేరు ఏమిటో, ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా, చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులైరా. ఒరే మనవడా, ఇంకా గెస్ట్ హౌస్ లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించు, బాగా ఆలోచించు. అప్పుడు గాని నీకెవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో అన్నది తెలుస్తుంది. మీ అమ్మ మీ వదినలు కూడా నిన్ను అనుమానించారా, కాని సింధు ఒక్కతేరా నువ్వు తప్పుడు మనిషివి కాదు అని అందరి ముందు నిజం నిరూపించింది. నీ మీద నింద పడకుండా కాపాడింది. ఇప్పటికైనా తెలుసుకోరా ఎవరు ఎలాంటి వాళ్ళన్నది. సింధు నీకోసం ప్రాణమైనా పెడుతుందిరా. ఒరే యష్, నేను చెప్పేది విను. సింధు లాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టంరా. పంతాలు, పట్టుదలలు, అపార్థాలు, అనుమానాలు వీటికి తలొగ్గి సింధుని దూరం చేసుకోకు. ఏమో, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇక నీ ఇష్టం.
నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అన్నది నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పుడు మాటలు వినేవాడివే కాని తప్పుడు పనులు చేసే మనస్తత్వం కాదు నీది. ఆలోచించు, బాగా ఆలోచించు. అప్పుడు గాని నీకెవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో అన్నది తెలుస్తుంది. మీ అమ్మ మీ వదినలు కూడా నిన్ను అనుమానించారా? కాని సింధు ఒక్కతేరా నువ్వు తప్పుడు మనిషివి కాదు అని అందరి ముందు నిజం నిరూపించింది. సింధు, భాగ్యం, నువ్వు లేకపోతే యష్ నాకు దక్కేవాడే కాదు. నీ వల్లే ఆ సంధ్య పీడ విరగడైంది నాకు. చూసావా భాగ్యం, యష్ని నాకు దూరం చేయడం కోసం ఆ మధు ఎంత నీచానికి దిగజారిందో. ఏదేం జరిగినా నీకైతే మేలే జరిగింది కదే. భర్త విషయంలో భార్యగా నువ్వెంత బాధ్యతగా ఉన్నావనేది యష్కి ఈ సంఘటన ద్వారా కాస్త తెలిసింది. ఆ కన్య ఎక్కడుందో తెలీదు. ఇక మిగిలింది మధు ఒక్కతే. దాన్నెలాగైనా సరిచేసి దారిలోకి తీసుకొస్తా. అయినా ఈ విషయంలో అసలు నేనేం చేశానే? చేసిందంతా నువ్వే కదా. నువ్వు ముందుగా ఆలోచించి మధు, సంధ్య, కన్య కలిసి ప్లాన్ చేసిన విషయం ముందుగానే చెప్పావు కాబట్టి వాళ్ళ ఆట కట్టించగలిగాం. అది సరేగాని మనవరాలా, ఆ దాసు నీకెలా తారసపడ్డాడే? యష్ దారిలో నన్ను కారు దించేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు కదా భాగ్యం. అప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, యష్ యష్ ఆగు, నా మాట విను, వెళ్ళొద్దు యష్. దాస్ నుంచి కాల్ వస్తుంది. హలో దాస్. హలో సిస్టర్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను దాసు. సిస్టర్, ఈరోజే మళ్ళీ ఊరికి వచ్చాను. నా మీదున్న కేసులు కూడా సగానికి సగం క్లియర్ అయినట్టే. మీకేదైనా నా నుంచి హెల్ప్ కావాలంటే చెప్పండి, చేస్తాను. దాసు, సమయానికి దేవుళ్ళ ఫోన్ చేశావు. ఆ మధు, సంధ్య, కన్య కలిసి పెద్ద ప్లాన్ చేశారు. ఇప్పుడు సంధ్య ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంది. యష్ కూడా అక్కడికి వెళ్ళాడు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తావంటే, అర్థమైంది కదా దాసు? అర్థమైంది సిస్టర్. చిన్న తేడా జరిగినా యష్ లైఫ్ డేంజర్లో పడుతుంది, జాగ్రత్త. అర్థమైంది. నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఉంటాను సిస్టర్. జాగ్రత్త దాసు, జాగ్రత్త.
భయ్యా 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 దాసుని భలే తెలివిగా ఉపయోగించావే. లేదంటే నా మనవడి జీవితం బలైపోయి ఉండేది. నువ్వాడికి దొరకడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. దమయంతి ఇంత మంచి మనిషిని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. ఊరుకో భాగ్యం, బాధపడకు. అత్తయ్య కూడా తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. నువ్వు బాధపడకు, ఊరుకో ఊరుకో భాగ్యం. రావడం కాదే, నీకెన్ని బాధలు కష్టాలు పెట్టింది అది అంతకంతా అనుభవించాలి. అప్పుడు గాని దమయంతికి బుద్ధి రాదు. అమ్మీ, ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తే దావత్ ఏమంటుందో ఏమో. ఏమంటుందమ్మీ, 4 తిట్టి అరుస్తుంది. తల వంచుకుని పడ్డామనుకో ప్రాబ్లమే ఉండదు. నీకెందుకు, నేనున్నాను కదా, మొత్తం చూసుకుంటాను. పద. అక్కడే ఆగిపోండి. అడుగు లోపల పెట్టారో 2 కాళ్ళు విరగ్గొట్టేస్తాను అసలా. అటు నుంచి అటే వెళ్ళిపోయి చావకుండా మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. వదినా, కోపగించుకోకుండా నేను చెప్పేది వినదునా? ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? ఒక్క మాట మాట్లాడొద్దు, వెళ్ళిపోండి. ఒక్కసారి నేను చెప్పేది వినోదినా. మా అమ్మ చేసింది తప్పే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆ తప్పు ఎందుకు చేసిందనుకుంటాడా? మీ అబ్బాయి మీద ఉన్న ప్రేమ ఇష్టంతోనే అట్ట చేసి ఉండదు వదినా. వదినా, ఏదో తెలియక చేసింది వదినా. నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతా ఉండాను. తప్పు అయిపోయింది వదినా, మమ్మల్ని క్షమించండి వదినా. ఇది చిన్నపిల్ల. ఊరిన ఊరగాయ సీసాలా ఉంది. ఇది చిన్నపిల్లేంటే? నా కొడుకు క్యారెక్టర్ మీద నింద వేసి వాడి పరువు తీయాలని చూసింది ఇది. ఇంత చేసిన ఇది చిన్నపిల్ల ఎలా అవుతుంది? ఇదంతా నేను తప్పుడు ఉద్దేశంతో చేయలేదావత్తా. ఆయన పక్కన సింధు దగ్గర అవుతుంటే నేను చూస్తూ వాళ్ళిద్దరూ ఎక్కడ కలిసిపోతారో అన్న భయంతో అబ్బిని దక్కించుకోవడం కోసం ఇట్ట చేయాల్సి వచ్చింది. నేను మీ ఇంటి కోడల్ని కావాల్సిందన్నేగా. కాకపోతే మంచి దారిలో రావాల్సిన నేను కొంచెం అడ్డ దారిలో త్వరగా రావాలని నేను ప్రయత్నం చేశాను.
అంతే తప్ప ఆయన క్యారెక్టర్ మీద నిందేసి ఆయన పరువు తీయాలన్న ఉద్దేశంతో నేనేట సేలెత్తావద్దా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి దావద్దా. ఏంటి ఏమన్నావే? నువ్వు ఈ ఇంటి కోడలు కావలసిన దానివా? నీకు అర్హతే లేదే. అవునదిరా, నువ్వే కదా మాటిచ్చుండవు. మీ అబ్బాయి చేత మా అమ్మ మెడలో తాళి కట్టిస్తానని ఎప్పుడు చెప్పుండవు కదదిరా. చెప్పదురా. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. బుద్ధి గడ్డి తిని మాటిచ్చానే. మీ బుద్ధులు తెలియక పిల్లల విషయంలో సంధ్య అమ్మలా నడుచుకుంటుందని మురిసిపోయి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే అటు పిల్లలకి అమ్మగా, యష్ భార్యగా, ఈ ఇంటి కోడలుగా ఉంటుందని ఆశపడ్డాను. కాని తల్లికున్న పాడు ఆలోచనలే కూతురికి ఉన్నాయని తెలిసిన తర్వాత నేనిచ్చిన మాటని వెనక్కి తీసుకొని మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేయాలని నిర్ణయించుకున్నాను. మర్యాదగా బయటికి పోండి. మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొద్దుదావద్దా. నాకు సావైన బతుకైనా చేసిన దానికి కోపం తగ్గకపోతే కసి తీరా నన్ను కొట్టు తిట్టు. నీ కోపం తగ్గే వరకు మమ్మల్ని ఏదైనా చెయ్యి. అవునదురా. ఏంటే ఇంకా ఏడుస్తూ నా ముందు నిలబడ్డారు? మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి. జరిగిందే ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. భోజనం చేద్దువు రాయేష్.